సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాకుంది. ఈరోజు డేటు జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే మన మిత్రుడు ఆదినారాయణ గారు కోరారు, గండికోట ఆరండార్. నేను అడుగుతున్నా నాటి ముఖ్యమంత్రిని, ఒకప్పుడు ఆరండార్ నేనే ఇచ్చా, మళ్లీ ఆరండార్ నేనే మీకు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క రాజోలి 3 టీఎంసీ నీళ్లు నిర్మాణం కావాలని కోరారు. తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ కూడా చేస్తాం. ఆర్టీపీపీ పక్కనే ఉంది, అది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ప్రారంభించాం. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రావాలి, అక్కడ గాని ఇక్కడ గాని ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పూలే స్కూల్ అడిగారు, అది కూడా క్లియర్ చేస్తాం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో రోడ్డు అడిగారు, అవన్నీ ఇస్తాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అవుకు టనల్ పూర్తి చేసి కడాన పులివెందులకు కూడా సీనీ తోట్ల బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్లు పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చాం. పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువుకు కూడా మేమే నీళ్లిచ్చాం తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ముఖ చిత్రం మారుతా ఉంది. పచ్చదనం పదానికి మొన్ననే ఛాలెంజ్ చేసి చెప్పినాడు, మన అమరావతికి ఓటేస్తారా, ఆ మావిగానికి ఓటేస్తారా చెప్పాలా? అమరావతిగా మావిగానిక? ఇది మొత్తం అందరూ పలకాల. మావిగానిక అమరావతిగా? ఇది మన రాయలసీమ. మన ఇప్పుడే జిందాల్ గారు మాట్లాడినప్పుడు మనలో రాయి ఉంది, గట్టి రాయి ఉంది, గట్టి సంకల్పం ఉంది, ఈ ఉక్కు సంకల్పం ఉంది, మన మనసు ప్రేమ ఉంది. కానీ అటువంటి దరిద్రుడైతే ఉండకూడదు. అతను వివేకానంద రెడ్డి గారిని అతనే స్వయంగా చంపించి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మేము పోయి చంపినట్లు. ఇటువంటి వ్యక్తి అవసరమా ఈ రాజకీయాలకు? చెప్పాలా వద్దనే విషయం చెప్పాలా, గట్టిగా చెప్పాలా? ఎన్ని రోజులు ఇట్లా నా మీద పర్సనల్ గా కోడికత్తి కేసు పెడతాడు, వివేకానంద రెడ్డి కేసు పెడతాడు, ఎన్నో కిడ్నాప్ కేసులు పెట్టాడు. మరియు నేను ఎవరో ఒక ఆయన నారాయణ అనే అతన్ని నేను కిడ్నాప్ చేసినట్టు పెడతాడు. గౌరవ సిబిఐ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.